శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 8వ సర్గము. కైకేయి వచనములు తనకు సహింపరాని ఒకటిచే ఆ దుష్ట మంథరలో కోపము దుఃఖము పొంగి పొరలెను. అప్పుడామె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరముగా విసిరికొట్టి మరల ఆమెతో ఇట్లనెను: ఓ మూర్ఖురాల, దుఃఖింపవలసిన సమయములో కూడా నీవు సంతోషపడుచుంటివేళ ఇంక నీకు శోకసాగరమే గతి అనే విషయము కూడా నీకు బోధపడుటలేదు. ఓ దేవి, రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చి పడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితిలోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషించుచుంటివి. దుఃఖార్తురాలనైన నాకు నీ అజ్ఞానమును జూచి నవ్వు వచ్చుచున్నది. నీ తెలివిలేని తనమునకు నేనెంతయో పరితపించుచుంటిని. శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది. దానిని చూచి బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును? రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడును సమానార్హులే. అందువలన భరతుడనిన శ్రీరామునకు భయము. భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయుటికే తలంచుచుండును. శ్రీరామునకు భరతుడు భయకారకుడు కావున రాజ్యాధికారము చేజిక్కిన పిమ్మట రాముడు భరతునకు తప్పక హాని తలపెట్టెను. ఆ కారణము వలననే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను. మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించి ఉండువాడు. రామునకు లక్ష్మణు వలె భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు. ఆ ఇరువురుగును రాజ్యాధికారము ఉన్నను వారు అస్వతంత్రులు. అందువలన రామునకు వారి వలన భయము లేదు. ఓ భామిని, శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు పుష్యమి నక్షత్రమునను జన్మించిరి. అందువలన జనన క్రమమును బట్టి రాముని తరువాత భరతుడు రాజ్యార్హుడు. పిమ్మట క్రమముగా ఆశ్లేష నక్షత్రమున దశమి తిథియందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్ఠులొకటి వలన రాజ్యార్హత వారికి బహుదూరము. కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునికే. శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి కోవిదుడు. సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు. కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోచున్నాను. రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజు పట్టాభిషిక్తిని చేయనున్నారు. నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము. శ్రీరాముడు యువరాజు అగుటుతో రాజ్యాధికారము అంతయు కౌసల్యాదేవి గుప్పటినే యుండును. రాజమాతగా ఆమె మికిలి ఖ్యాతికెక్కును. సవతులందరిపై ఆమెదే పైచేయి అగును. అప్పుడు నీవు ఆమె కడ దోసిలొగ్గి దాసివలే ఆమెను సేవింపవలసి వచ్చును. ఇదియే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసివి అగుదువు. అంతేకాదు, రామునకు నీ కుమారుడు దాస్యము చేయవలసి ఉండును. అందులకు రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోదురు. భరతుని భవనమునందలి నీ కోడలు మొదలగు స్త్రీలెల్లరును
అవమాన భారముతో తలలు వంచుకొని దుఃఖముతో కృంగిపోవుదురు. మిక్కిలి దుఃఖితియే నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా మాట్లాడుచున్న మంథరను చూచి కైకేయి దేవి ఏమాత్రము తొణకక, శ్రీరాముని గుణగణములనే ఇట్లు శ్లాఘింపసాగెను. శ్రీరాముడు గురువుల కడ చక్కగా శిక్షణ పొందినవాడు, ధర్మజ్ఞుడు. ఇతరులనొచ్చిన స్వల్పమైన ఉపకారమును సైతము మరవనివాడు, సత్యమును పలికెడివాడు, పవిత్రుడు. పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు. అందువలననే అతడు యువరాజ పదవికి అర్హుడు. అతడు కలకాలము వర్ధిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యముతో పాలించువాడు. అట్టి శ్రీరాముని పట్టాభిషేక శుభవార్తను విని, ఓ కుబ్జ, వ్యర్థముగా నీ వేళ పరితపించుచున్నావు. శ్రీరాముడు కొంతకాలము అనగా కొన్ని వందల సంవత్సరముల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుష శ్రేష్ఠుడైన భరతుడే రాజుకుట నిశ్చయము. ఓ మంథర, ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర ప్రాప్తింపబోచుండగా భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోచుండగా నీవెందులకు దుఃఖించదువు? శ్రీరాముడు భరతుని వలె అంత మాత్రమే కాదు, అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటెను నన్నే అధికముగా సేవించుచుండును. రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొనును. ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతునిదే అయినను ఒక్కటే. రాముడు రాజైనను అతనితో సమానముగా భరతుడును సర్వ సుఖములను అనుభవించును. కైకేయి మాటలను విని మంథర ఇంకనూ ఎక్కువ దుఃఖితురాలాయెను. ఆమె వేడి నిట్టూర్పులు విడుచుచు కైకేయితో ఇట్లు నుడివెను. ఓ వెర్రి కైకేయి, రాముని పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్థములే మిగులును. కానీ నీ మూర్ఖత్వముచే దాని వలన నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు. అంతులేని ఆపదలతో నిండిన దుఃఖ సాగరమున మునుంగబోచుండియు నీవు నీ దుస్థితిని తెలుసుకొనలేకయున్నావు. ఓ కైకేయి, ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజుగును. ఈ కారణమున భరతునకు కానీ అతని సంతానమునకు కానీ భవిష్యత్తులో రాజ్యాధికారము పొందటి అవకాశమే శూన్యమగును. ఓ భామిని, రాజకుమారులలో అందరూ రాజ్యమునకు ప్రభువులు కాలేరు. అందరినీ సింహాసమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము కదా, అది అనర్థదాయకము కూడా. ఓ సౌందర్య రాశి, అందువలన జ్యేష్ఠుని తర్వాత వారు ఎంతటి గుణవంతులైనను మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారము అప్పగింతురు. పుత్ర ప్రేమ గల ఓ కైకేయి, అదే జరిగితే నీ పుత్రుడైన భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును. అంతేకాదు, దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోవును.
నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని. అయినను నా మాటల అంతరార్థమును నీవు గ్రహించుటలేదు. పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు బహుమతిని ఇచ్చుచున్నావు. ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరొక దేశమునకో వేరొక లోకమునకో పంపించే తీరును. భరతుడు బాలుడుగా ఉండగానే అతనిని మేనమామ ఇంటికి పంపించి నీవు తప్పు చేసితివి. సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై, తీగలపై, పొదలపై కూడా అనురాగము ఏర్పడుట సహజము కదా. భరతుడు తన చెంతనే ఉన్నచో దశరథునకు అతని పైనను మిక్కిలి మక్కువ ఉండేటిది. అట్లే రామ భరతుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది ఉండేటివి. భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడును అతనితో కూడి వెళ్ళినాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడును భరతుని ఆశ్రయంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు అయోధ్యలోనే ఉన్నచో అతడు భరతుని ఉన్నతికి ప్రయత్నించి ఉండేవాడు. అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించేవారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్లను ముండ్ల పొదలో ఆవరించి ఉండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యం కాదు. పొదలు సన్నిహితముగా ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును. లక్ష్మణుని సమీపము వలన శ్రీరామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితో కూడి ఎచ్చటే ఉన్నచో భరతునకు రక్షణ కలిగి ఉండేది. రామలక్ష్మణులు మిగిలిన సాన్నిహిత్యముతో కలిసిమెలిసి ఉండట వలన వారు ఒకరికొకరు రక్షకులైరి. వారి సౌభ్రాతృత్వము అశ్విని కుమారుల వలె లోకప్రసిద్ధమైనది. ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు. అతడు భరతునకు కీడు కలిగించనుటలో సందేహం లేదు. ఈ ప్రమాదము ఉంటుటను బట్టి భరతుడు కేకే రాజ్యం నుండి నేరుగా అడవులకు పోటీయే సమంజసమని నాకు తోచుచున్నది. ఇది నీకును హితకరమే. అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునికే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును. భరతుడు సర్వసుఖములకును అర్హుడే అయినను అతడు రామునకు సవతి తల్లివైన నీ కుమారుడొకటి వలన అతనికి సహజ శత్రువు. సర్వాధికారములు గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములు లేవు. నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు? అడవిలో సింహం వలన భయముతో పారిపోచున్న గజరాజుని వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలెను. పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వముచే నీవు రామమాతయగు కౌశల్యను లోగడ తృణీకరించి ఉంటివి. నీ సవతియగు ఆమె ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనకుండును? ఓ భామిని, సముద్రములు, పర్వతములు, నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభు అయినప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుదువు. రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవట తథ్యము. కనుక నీ కుమారుడగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు
అడవుల పాల్గొనట్లుగాను చూడుము.